అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. సుధీర్ యాక్ట్ చేసిన సినిమా గోడ్ ఏదైతే ఉందో వివాదాస్పదంగా మారింది. ఎందుకు అంటే దానిపైన వర్క్ చేసినటువంటి హీరోయిన్ కానీ ప్రొడ్యూసర్ కానీ అతనిపై తీవ్రమైన విమర్శలు చేశారు. అసలు ఎందుకు చేశారు? ఈ సుధీర్ చేసిన తప్పేంటి? నిజంగా సుధీర్ తప్పు చేశాడా? లేదు అంటే కావాలని వాళ్ళు సుధీర్ పైన ఈ అలిగేషన్స్ చేస్తున్నారా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ సుధీర్ గురించి మాట్లాడుకుంటే అతను ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఈ సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. సుడిగాలి సుధీర్ అనే వ్యక్తి మే 19న 1987 సంవత్సరంలో జన్మించాడు. అతని పూర్తి పేరు సుధీర్ ఆనంద్ బయానా. సుడిగాలి సుధీర్ అనే పేరు ఎలా వచ్చింది అంటే జబర్దస్త్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు రకరకాలుగా అంటే వాళ్ళు ఏదైతే స్కిట్ లో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టింగ్ కి ఈ సుడిగాలి సుధీర్ కి ఈ పేరు పెట్టడం జరిగింది. సో అతనిది ఎక్కడ అంటే విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ఇతను జన్మించాడు. అయితే తండ్రి దేవ్ ఆనంద్ బయానా, తల్లి నాగారాణి బయానా. ఎవరైతే సుడిగాలి సుధీర్కి సంబంధించినటువంటి నాన్న ఎవరైతే ఉన్నారో దేవ్ ఆనంద్ బయానా, అతను ఒక సినిమా థియేటర్లో వర్క్ అంటే పనిచేస్తుండేవాడు. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్గా ఉండేది. ఈ సుడిగాలి సుధీర్కి ముగ్గురు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. ఇతని స్టడీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే విజయవాడలోనే మొత్తం అయిపోయింది. అంటే 1 నుండి 10వ తరగతి వరకు పూర్తి చేశాడు. ఇంటర్కి వచ్చేసరికి సరిగ్గా చదవలేక మధ్యలోనే ఆపేసి మిమిక్రీ షో ఆ వైపు వెళ్ళాడు. ఇతనికి భరతనాట్యం, జానపదం నేర్చుకున్నాడు. అంటే తను చదువుతున్నటువంటి స్కూల్లో నేర్చుకున్నాడు. ఈ మెజిషియన్ అనేది తన ఇంటర్లో చదువుతున్నప్పుడు అతను వాళ్ళ నాన్నతో ఒకసారి థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి ఒక మెజిషియన్ ప్రోగ్రామ్ ని అతని మనసులో ఇముడుగా పోయింది. నేను కూడా ఎలాగైనా నేర్చుకోవాలని అనుకొని పట్టుబట్టి ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఆ మ్యూజిషియన్ నేర్చుకున్నాడు. దాని ద్వారా మంచిగానే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇంటర్ పూర్తి చేయడానికి కనీసం ఒక 6 సంవత్సరాలు పట్టింది. సో అలా ఈ మ్యూజిషియన్లు చేసుకుంటూ హైదరాబాదు తొలిసారిగా వచ్చినప్పుడు కొన్ని షోలు ప్రదర్శించడం జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తులను కలిశాడు. అలాంటి టైములనే ఇతడు హీరోగా కావాలని అనుకున్నాడు. సో అదే టైంలోనే ఈ మల్లెమాలకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం బయటకు వచ్చింది, అదే జబర్దస్త్. దాంట్లో ఇతను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలా ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ తన పేరును ఒక స్టార్డమ్గా నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కింద నుండి కష్టపడుతూ పైకి వచ్చిన వాడే. కానీ ఒక్కసారి అంత స్టార్డమ్ వచ్చేసరికి ఎవరైనా కూడా మామూలుగా మనకు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే కొంచెం ఈగో కూడా పెరుగుద్ది కదా. సో ఈ స్టార్డమ్ అంటే సుడిగాలి సుధీర్ అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో, అతను కొన్ని షోలు ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో, కొన్ని సినిమాలు కూడా చేశాడు. డీకి సంబంధించిన షోలకు యాంకర్గా పనిచేస్తూ చాలా సంపాదించాడు. ఇదంతా పక్కన పెడితే ఈ షోలు చేస్తూ ఈ జబర్దస్తును చేసుకుంటూ కొన్ని సినిమాలు కూడా ట్రై చేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఫ్లాప్ అవ్వడం జరిగింది. సో అందులో ఒక సినిమా అంటే ఇప్పుడు రీసెంట్గా విడుదలవుతున్న సినిమా గోట్ సినిమా. సో దానికి అంటే ఆ గోట్ సినిమా అనేటువంటిది 2-3 సంవత్సరాల క్రితమే మొదలైన సినిమా. అంటే అప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు. ఇది 25 అంటే 23, 24 మధ్యలో అట్లా స్టార్ట్ అయింది. సో కొన్ని అంటే వాళ్ళ డైరెక్టర్ నిర్ణయం అంటే డైరెక్టర్ సరిగ్గా లేకపోవడం వల్ల, అతను చేసిన కొన్ని పనుల వల్ల ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. దానికి తోడు ఈ సుధీర్ డైరెక్టర్కే సపోర్ట్ చేశాడని ఈ మామూలుగా దాంట్లో పనిచేసినటువంటి హీరోయిన్ కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్పాడు. సో అసలు ఈ హీరోయిన్కు ఈ ప్రొడ్యూసర్కు ఉన్న గొడవ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందులో హీరోయిన్గా యాక్టింగ్ చేసినటువంటి దివ్య భారతి గారు తనని చాలా కించపరుస్తూ మాట్లాడిన మాటలు కానీ, ఒకసారి ఏమన్నాడో
ఒకసారి తన మాటల్లోనే విందాం. ఇటీవల హీరోయిన్ దివ్యభారతికి కించపరుస్తూ కొన్ని కామెంట్లు చేయడం, ఆమె రియాక్ట్ అవ్వడం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ మొత్తం వివాదం వెనుకున్న అసలు కారణాన్ని స్వయంగా హీరోయిన్ చెప్పింది. డైరెక్టర్, హీరో కలిసి తనని బుల్లింగ్ చేసే విధంగా ప్రవర్తించారని స్వయంగా హీరోయిన్ దివ్యభారతి చెప్పింది. షూటింగ్ సమయంలో దివ్యభారతి ప్రవర్తన నాకు అంత నచ్చలేదు. చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. దానికి హీరో కూడా ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పలేదు. అంటే హీరో అంటే మన సుడిగాలి సుధీరు. సినిమా పూర్తయిన తర్వాత కూడా నాకు అనేక రకాలుగా కామెంట్ చేశాడు. సుధీర్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది. నువ్వు చేస్తావా అన్నట్టు ఆ యూనిట్ నాకు మెసేజ్ పంపింది. ఐటమ్ సాంగ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ సందర్భం మీరందరూ గమనించాలి. సుధీర్ కూడా బుల్లింగ్ చేసినట్టుగానే ప్రవర్తించాను. ఇది మంచిది కాదు అని చెప్పుకొచ్చింది దివ్యభారతి. అంటే ఈ గోట్ అనే సినిమాకి డైరెక్టర్గా ఎవరైతే చేశాడో అతను చాలా అసభ్యకరంగా పోస్ట్ పెట్టడం జరిగింది. ఎవరికి? ఈ గోట్ సినిమా హీరోయిన్ దివ్యభారతి గారికి. అంటే ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది చేస్తావా, లేదు అంటే నువ్వు చిలక అన్నట్టు ఇలాంటి అసభ్యకరమైన పదాలను వాడడం జరిగింది. అది సుధీర్ కూడా తెలిసి సమర్థించడం నాకు నచ్చలేదు. అందుకే నేను ఇలా మాట్లాడడం జరుగుతుంది అని చెప్పింది. సో ఇదే మ్యాటరు గత గత కొన్ని నెలల ముందు కూడా కొంచెం ఇష్యూ కారణంగానే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సుధీర్ పైన అలిగేషన్ చేసింది. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కష్టాలు తప్పలేదు. ఎందుకు అంటే ఇవి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఇన్ని ఎలిగేషన్స్ రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే సుధీర్కి సంబంధించినటువంటి ఏదైతే టీజర్ అవుతుందో దాంట్లో కూడా సుధీర్ డబ్బింగ్ చెప్పలేదు. అతను అంటే షూటింగ్ చేసేటప్పుడు ఏదైతే వాయిస్ ఉంటుందో దాంతోనే ప్లే చేశారు. సో దీని పరంగా చూసుకుంటే సుధీర్ కూడా కొంచెం వెనుకకు తగ్గినట్టే ఉంది సినిమా పరంగా. అందుకే ప్రమోషన్స్లో కూడా పాల్గొంటలేదు. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. కానీ ఎంతైనా సుధీర్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఏదైనా కూడా కొన్ని కోట్లు వెచ్చించి అంటే కొన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తారు. సో కొన్ని కారణాల వలన లేదు అంటే కొంతమంది మనుషుల వలన ఈ సినిమాకున్న వాల్యూ కానీ ప్రమోషన్స్ కానీ అలా తీసేయడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ఇతను సుడిగాలి సుధీర్ గారు కింద నుండే పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంచెం అన్ని గమనించి తను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ప్రమోషన్స్కి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే తనకు కూడా ప్రమోషన్ చేస్తే తనకు కూడా కొంచెం ఇమేజ్ పెరుగుతుంది. దానివల్ల ఇంకా కొంచెం ఆయనకు మంచి సినిమాలు రావడం కానీ లేదంటే మంచి మంచి క్యారెక్టర్లు రావడం కానీ జరుగుతుంది. ఏదో ఒకరు చేసిన తప్పుకి ఆ సినిమా మొత్తం బలి అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సినిమాలో ఒక హీరోయిన్ లేదు, ఒక హీరో లేదు, ఒక ప్రొడ్యూసర్ లేడు, కొంతమంది జీవితాలు ఉన్నాయి, దానిపైన ఆధారపడి ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సుడిగాలికి సుధీర్కి కొంచెం ఇగో పెరిగిందనే చెప్తాను. ఎందుకంటే ఆయన అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి సుధీర్ పైన.